నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాసం 8వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. ఈ పుష్యమి నక్షత్ర అధిపతి శని భగవానుడు. అయితే ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. ఈరోజు పుష్యమి నక్షత్రం మీద చంద్ర ఆధారిత ఫలితాలు, ఖగోళంలో ఇతర గ్రహాల పరిస్థితులు, వాటిని ఆయా భావాల్లో ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఆ రాశులకి ఆ ఏ భావాలు అవుతాయి, శుభుల అశుభుల అనేది తెలుసుకుంటూ ఈరోజు ఈ చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకోవటం జరుగుతుంది. అయితే పుష్యమి నక్షత్రం అంటే ఒక విశిష్టమైనదే అనేది చెప్పచ్చు. ఈ స్వభావం ఏంటంటే జనరల్గా ఇది ఆధ్యాత్మిక వృద్ధిని, శ్రేయస్సు మరియు ప్రతికూలత నుండి ఎక్కువగా కూడా రక్షణ కల్పించేది అనేది చెప్పడం జరిగింది శాస్త్రంలో, ముఖ్యంగా బలంగా ఉన్నప్పుడు మాత్రం. ఇక ఎక్కువగా కూడా పుష్యమి నక్షత్రం రోజున శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, కొత్తది నేర్చుకోవటం, ముఖ్యమైన ప్రాజెక్టులు, పెట్టుబడులకి వీటన్నిటికీ కూడా అనుకూలం అనేది ఈ పుష్యమి నక్షత్రం గురించి చెప్తారు క్యారెక్టరిస్టిక్స్. ఇక ధ్యానం, ఆచారాలు, ఆలయ సందర్శనం వీటన్నిటికీ కూడా పుష్యమి నక్షత్రం సూచిస్తుంది. ఇక ఆహార పదార్థాలు కనుక పోషకాహార పద్ధతులు, ఈ ఆహార సంబంధిత కార్యకలాపాలు, ఈ విషయాలు కూడా చోటు చేసుకుంటాయి ఈ పుష్యమి నక్షత్రం స్పెషల్. ఇక అశుభ కార్యాలు అయితే కనుక వివాహం సంబంధంగా వివాహాలకైతే నిషేధించటం అనేది జరుగుతుంది ఈ పుష్యమి నక్షత్రంలో. ఇక ఈ పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ గ్రహ బలాలు సరిగా లేకపోతే కనుక నిజాయితీగా లేకపోవడం అనేది కూడా ఉంటుంది ఆ జాతకులకి. అబద్ధం చెప్పడం, లేదా అన్యాయానికి మద్దతు సపోర్ట్ ఇవ్వడం, వారు అన్యాయం చేయకపోయినా అన్యాయం చేసేవారికి సపోర్ట్ ఇవ్వడం, ఇలాంటి ప్రతికూల ఫలితాలు కూడా ఇస్తుంది అనేది ఈ నక్షత్ర స్వభావం అనేది చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక రాసుల వారీగా చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 4వ స్థానంలో కర్కాటక రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈరోజు వీరికి వృత్తిపరంగా కొత్త ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి వస్తుంది. దృష్టి పెట్టండి, ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, నూతన విషయాలు నేర్చుకునేవి, కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులు వీటన్నిటికీ కూడా ఈరోజు అనుకూలం. ఆర్థికంగా ఖర్చులు అయితే కొద్దిపాటి పెరుగుతాయి అనేది చెప్పచ్చు. జాగ్రత్తగా డబ్బులు, మనీ విషయానికి ప్లాన్ చేసుకోండి. ఆరోగ్యం పట్ల అయితే కనుక శ్రద్ధ అవసరం. కంటి సమస్యలు లేదా చిన్న గాయాలు అయ్యే అవకాశం కూడా ఈరోజు ఈ మేషరాశి వారికి కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలకైతే కనుక అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు అనేది. ఈ తృతీయంలో చంద్ర సంచారం వృషభ రాశి వారికి కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఈ శని సంచారం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఖగోళంలో శని కూడా 11వ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు, అనుకూలం అని చెప్పచ్చు. ఆర్థికంగా అయితే బాగానే లాభపడతారు ఈరోజు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. పై అధికారులతో కూడా సంబంధాలు వీరికి ఈరోజు మెరుగవుతాయి, బలపడతాయి అనేది చెప్పచ్చు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. విద్యార్థులు చదువులో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేది అవకాశం ఉంది ఈ వృషభ రాశి విద్యార్థులకి. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ కొద్దిపాటి అనుకూలతలే ఎక్కువగానే ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అయితే ఈరోజు వృత్తి జీవితంలో కష్టపడితేనే ఫలితాలు వస్తాయి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారంలో నియమాలు, నిబంధనలు కూడా ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది ఈ మిథున రాశి వారు. కుటుంబ సభ్యుల, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఎక్కువగా వీరు శ్రద్ధ పెట్టాలి. ఈరోజు వారికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి మనస్పర్ధలు అనేవి రావచ్చు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలకి కొద్దిపాటి ఫలితాలు తక్కువగా ఉంటాయి మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం, శని సంచారం కారణంగా కష్టకాలం ముగిసి పనులు సజావుగా సాగుతాయి వీరికి, కర్కాటక రాశి వారికి అనేది
చెప్పచ్చు. ఇక వ్యాపార ప్రయాణాలు అయితే కనుక లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా ఆకస్మిక ధన లాభాలు అంటే కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది. రాశ్యాధిపతి 9లో నవమ భావంలో సంచారం. ఇక ప్రయాణాలు అయితే లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా ఆకస్మిక ధన లాభాలు, ఆస్తుల ద్వారా లాభాలు, ఈ విధమైన లాభాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి అనేది చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. శత్రువులు మీ ముందు అయితే ఈరోజు నిలబడలేరు అనేది చెప్పచ్చు. వారిపై ఆధిపత్యం మీకే ఉంటుంది. శత్రు బెడద ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలు కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలే కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక అష్టమంలో శని సంచారం ఈ సింహరాశి వారికి. ఇక ఈ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే కనుక కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి ఈ సింహరాశి వారికి. ఆరోగ్య విషయంలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో శని సంచారం, శని జరుగుతుంది ఈ సింహరాశి వారికి. దీర్ఘకాలిక సమస్యలు అయితే కనుక కొద్దిపాటి మళ్ళా తిరగబెట్టవచ్చు, కొద్ది తలెత్తవచ్చు. అప్పులైతే తీర్చగలుగుతారు, ఆదాయం బాగానే ఉన్నా కానీ కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి అనేది చెప్పచ్చు ఈ సింహరాశి వారికి. ఈరోజు పనిలో వృత్తిలో హెచ్చు తగ్గులుంటాయి, కొద్దిపాటి హెచ్చు తగ్గులుంటాయి. అమ్మాయి అయిపోయింది అనేది లేదు, అమ్మాయి అవ్వలేదు అనేది లేదు, అప్ అండ్ డౌన్స్గా జరుగుతూ ఉంటుంది. ప్రశాంతంగా వ్యవహరించాలి, కాకపోతే ఓపికతో ఉండండి. ప్రేమ సంబంధాలు అయితే కనుక మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు ఈ సింహరాశి వారికి. ఇక ఎందుకంటే పంచమాధిపతి సింహరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ప్రేమ సంబంధాలు, ప్రేమికులకి ఈరోజు బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారి నుంచి చంద్రుడు ఇక లాభస్థానంలో చంద్ర సంచారం కాబట్టి వీరికి లాభదాయకంగానే ఉంటుంది. ఈరోజు అన్ని ప్రయోజనాలు బాగుంటాయి ఈరోజు కన్యారాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం అయితే ఈ కన్యారాశి వారికి ఉంటుంది. ప్రేమ వివాహానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక పంచమాధిపతి శని 7వ స్థానంలోనూ ఉన్నాడు. 5, 7 స్థానానికి పంచమాధిపతికి దీనికి లింక్ ఉండటంతో వీరికి వివాహానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఎక్కువ లవ్ మ్యారేజెస్కి ఎక్కువగా ఈరోజు వారి విషయాలు మ్యారేజ్ దాకా తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శని పుష్యమి నక్షత్రం మీదే శని సంచారం, అదే చంద్ర సంచారం అంటే పుష్యమి నక్షత్రం శుభకార్యాలు కాబట్టి ఈ ప్రేమికులు అనే వారికి వివాహం దాకా ఈరోజు తీసుకురావచ్చు వారి విషయాలు అనేది సూచిస్తుంది కన్యారాశి వారికి. ఇక ఆరోగ్యంపై అయితే కనుక జాగ్రత్త కూడదు వీళ్ళకి. సోమరితనం ఎక్కువగా తగ్గించుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఇక ఓర్పుతో ఉండాలి మిగతా విషయాలకి. దూర ప్రయాణాలు కూడా వీరికి అంత అనుకూలంగా లేవు, అలసటే కలిగిస్తాయి తప్పితే ఆనందంగా ఉండదు అనేది చెప్పచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు కన్యారాశి వారికి ఉంటాయి. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ దశమంలో చంద్ర సంచారం. తులారాశి వారికి ఉద్యోగంలో శత్రువులపై విజయం సాధిస్తారనేది చెప్పచ్చు. ప్రభావం అయితే ఎక్కువగా పెరుగుతుంది, మీకు గుర్తింపు ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శ్రమ అయితే కనుక ఈరోజు ముఖ్యమని అది మాత్రం ముఖ్యంగా చేయాలి. కుటుంబ ఆస్తి తగాదాలు అయితే కనుక ఏమన్నా అవి ఈరోజు ముందుకు రావచ్చు. విద్యార్థులకి ఇది మంచి సమయం, బాగుంటుంది విద్యార్థులకి. అయితే కష్టపడి మాత్రం చదవాలి, అది వదిలిపెట్టకూడదు. ఇక ఊరగాయలు పంచుకోవడం మంచి ఆహారంగా అనేది కూడా ఈరోజు సూచిస్తుంది. ఈ పుష్యమి నక్షత్రం ఆహార పదార్థాలకి కూడా కొద్దిపాటి విశిష్టత కలిగిన నక్షత్రం కాబట్టి ఊరగాయలు పంచుకోవడం మంచి ఆహారం అనేది కూడా సూచిస్తుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక నవమ స్థానంలో చంద్ర సంచారం, పంచమంలో శని, దీని మీద శని పుష్యమి నక్షత్రం శుభకార్యాలకు సంబంధించింది కాబట్టి వీరికి ప్రేమికులకి ఈరోజు బాగుంటుంది అనేది చెప్పచ్చు. భాగస్వామితో కూడా మరింత దగ్గరవుతారు. ఇదివరకు కొద్దిపాటి ఏదైనా ఇంటర్నల్గా కోల్డ్ వార్ ఉన్నా కానీ ఈరోజు
బాగా సమసిపోతాయి అనేది చెప్పచ్చు. ఉద్యోగం మారే అవకాశాలు అయితే ఉద్యోగస్తులకు ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు, ఊహలు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు, లాభాన్ని ఇస్తాయి అనేది చెప్పచ్చు. ఈరోజు ఆరోగ్యంపై మాత్రం అయితే శ్రద్ధ పెట్టాల్సిందే. జీర్ణ సమస్యలు లేదా కాలేయ సంబంధిత సమస్యలతో కొద్దిపాటి బాధలు ఏదైనా రావచ్చు. కోర్టు కేసుల్లో మాత్రం విజయం సాధిస్తారు ఈరోజు అనేది సూచిస్తుంది కోర్టు కేసులు ఉన్నవారు. ఇక ఎందుకంటే సూర్యుడు రాశిలోనే ఉన్నాడు, దానికి సూర్యుడు వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇది ధనుసు రాశి. ఈరోజు కుటుంబానికి దూరంగా ఉండాలి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అయితే 4వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఈరోజు కుటుంబానికైతే కనుక దూరంగా ఉండాల్సి రావచ్చు. ఒకవేళ అలా గ్రహచారం ప్రోత్సహిస్తుంది. ఇక తల్లి ఆరోగ్యం పట్ల అయితే మాత్రం తగు జాగ్రత్త ఉండాలి. న్యాయపరమైన విషయాల్లో కూడా విజయం వీరికి లభించే సూచనలు ఈరోజు గోచారంలో కనిపిస్తున్నాయి. వృత్తిలో విజయం కోసం అయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ ధనురాశి వారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా ఛాతీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అయితే లాభదాయకంగా ఉంది. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలే కానీ, వృత్తిలో విజయం కోసం కష్టపడటమే కానీ 10వ స్థానాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు. కన్యా రాశి అధిపతి ధనుసు రాశి వారికి వ్యయంలో సంచరిస్తున్నాడు. ఇక ఆరోగ్య సమస్యలు కానీ, ఛాతీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కానీ బాగుంటుంది. వ్యయంలో బుధ సంచారం, శుక్ర సంచారం, సూర్య సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి విదేశీ ప్రయాణాలకైతే అనుకూలంగా ఉండండి ఈరోజు అని చెప్పచ్చు. ఇక తదుపరి మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 7వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఈ 7వ స్థానంలో చంద్ర సంచారం జరిగేటప్పుడు మకర రాశికి రాశ్యాధిపతి తృతీయంలో సంచరిస్తున్నాడు. వీరికి అనుకూలం. 7వ సంచారం కూడా కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వీరికి ఏలినాటి శని ముగిసింది మకర రాశి వారికి నిజానికి. ఇక జీవితంలో సానుకూల మార్పులే ఉంటాయి అనేది కూడా చెప్పచ్చు వీరికి. కాకపోతే ఏంటంటే చిన్న ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకి ఎక్కువ అవకాశం ఉంది ఈరోజు కల్పిస్తుంది అనేది సూచిస్తుంది. ఇక పిల్లల ఆరోగ్యంపై మాత్రం అయితే ఈరోజు దృష్టి పెట్టాలి. వ్యాపారస్తులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటానికి ఈరోజు చాలా బాగుంది. ఇక జీర్ణ సమస్యలు రావచ్చు. ఆహారం పట్ల కొద్దిపాటి జాగ్రత్త వహించండి ఈరోజు ఈ మకర రాశి వారు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి. ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో చంద్ర సంచారం. జనరల్గా 6వ స్థానంలో చంద్ర సంచారం చాలా బాగుంటుంది అనేది చెప్పవచ్చు. కాకపోతే రాశ్యాధిపతి ద్వితీయంలో, గురువు పంచమంలోనే సంచరిస్తున్నాడు. 6లో చంద్ర సంచారం పుష్యమి నక్షత్రం మీద. 6వ స్థానం తనదే, తన రాశ్యాధిపతి మీదే ఈరోజు చంద్ర ప్రభావాలు ఉంటాయి. ఏదైనా కానీ వీరికి ఈరోజు చివరి దశ వీళ్ళకి అనేది అని కాకుండా ఆర్థిక క్రమశిక్షణ అయితే అవసరంగా ఉంటుంది ఈరోజు వీరికి ఎక్కువగా అనేది సూచిస్తుంది. ఇక పొదుపు చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావచ్చు ఎక్కువగా. మీ ఆరోగ్యం మరియు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఆస్తి వ్యవహారాలలో కూడా లాభం అయితే ఉంటుంది. ఈ ఒక విషయంలో కొద్దిగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఈ పర్వాలేదు అనిపిస్తుంది. సంతానం విషయంలో బాగానే ఉంటుంది. వారి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి ఈరోజు. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు వీరికి అంత అనుకూలతలు ఏమనిపించదు. రాశిలోనే శని సంచారం జరుగుతుంది. పంచమంలో కూడా శని పుష్యమి నక్షత్రం మీద చంద్ర సంచారం అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువగా అధికంగా ఉండొచ్చు. శారీరక సమస్యలు తలెత్తవచ్చు. భాగస్వామితో సంబంధాలకి హెచ్చుతగ్గులుగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. వ్యాపారంలో అయితే కనుక లాంగ్ స్టాండింగ్
ప్లాన్స్ చేసుకోవటానికి ఆ చేసుకున్న ఇదివరకు గతంలో చేసినవి కూడా ఇప్పుడు ఈరోజు ఫలితాలు రావచ్చు అనేది, ఫలితాలు చూస్తారు అనేది కూడా సూచిస్తుంది. ఇక వెన్ను నొప్పి సమస్య రావచ్చు, కాబట్టి నువ్వుల దానాన్ని చేయడం మంచిది ఈరోజు ఈ మీనరాశి వారు అనేది సూచిస్తుంది. ఈరోజు ఈ విధమైన ద్వాదశ రాశిలోకి శుభాశుభ ఫలితాలు చెప్పుకోవటం జరిగింది. అయితే ఈ రోజున అసలు డేలో ఈరోజు ఈ పుష్యమి నక్షత్రం మూన్ చంద్ర ఆధారంగా ఈ డేలో ఈరోజు తినవలసిన ఆహారం గురించి చెప్పుకుందాం. ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఆహార సంబంధిత విషయాలకు కూడా కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏం చెప్పబడుతుందంటే, ఈరోజు సోమవారం చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. దీనికి శని అధిపతి. కాబట్టి ఈరోజు పాలు మరియు పాల ఉత్పత్తులు, బియ్యంతో చేసిన పదార్థాలు, మరియు శనికి కూడాను అవి చంద్రునికి, శనికి ప్రీతికరమైన నువ్వులు, నల్ల ఉలవలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం అయితే ఈరోజు చాలా శ్రేష్టం అనేది చెప్పడం జరుగుతుంది శాస్త్రం ప్రకారం. ఉదాహరణకు పాయసం, పెరుగు అన్నం, నువ్వుల పొడితో భోజనం ఇలాంటివన్నీ కూడా మన ఆహార పదార్థాల్లో చేర్చుకున్న ఈరోజు ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆహార పదార్థాల మార్పుల్లో కూడా కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది ఆరోగ్యరీత్యా. ఇది చిన్న టిప్ మాత్రమే చెప్పబడింది, ఆ నక్షత్ర ఆధారంగా ఈరోజు చెప్పడం జరిగింది స్పెషల్గా. ఇది సర్వేజనం సుఖినో భవంతు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.